కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షురాలిగా మమ్మల్ని నియమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యులు శ్రీయుతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మహామహులు ఎంతో పెద్ద ఎత్తున దాదాపు రాష్ట్ర మంత్రిత్వ శాఖలతో పోటీగా ఉన్న కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్ష స్థానం అనేది ఎంతోమంది పెద్దలు చేయడమే కాకుండా భారతదేశంలోనే బ్రహ్మాండంగా మరి పేరెన్నికగన్న కేంద్ర బ్యాంక్ ఇది. దాంట్లో కూడా ఈరోజు మరి మహానుభావులైన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆనాడు 108 సంవత్సరాల క్రితం ఈ యొక్క బ్యాంక్ని రైతుల భాగస్వామ్యంతో, రైతుల కోసం, రైతుల యొక్క స్థితిగతులు ఆనాడు ఉన్న స్థితిగతులతో, రైతుల భాగస్వామ్యంతో, రైతుల కోసం, రైతుల యొక్క రుణాల కోసం ఏర్పడిన కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు. మరి వారికి ముందుగా మరి నమస్కరిస్తూ 10,900 కోట్లు పైబడి 10,900 కోట్లు పైబడి టర్నోవర్తో ఉండి మరి దేశంలో అగ్రగామిగా ఉన్న 5వ స్థానంలో దేశంలోనూ, మరి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో కూడా టర్నోవర్తోనే ఉండటం కాకుండా పనితనంతో కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రథమ స్థానంలో ఉంటూ మరి భారతదేశ ప్రభుత్వం అమిత్ షా గారి చేతుల మీదుగా కూడా మరి అవార్డు పొందిన సందర్భం. అదేవిధంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరి నాస్కాబ్ అవార్డు గౌరవనీయులు కె రవీంద్రరావు గారు, నాస్కాబ్ చైర్మన్ గారు, ప్రప్రథమ తెలుగు అధ్యక్షులు భారతదేశంలోనే, వారి చేతుల మీదుగా కూడా ఈ సంవత్సరం అవార్డు తీసుకోవడం జరిగింది. 13 జిల్లాలలో కూడా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నీ కూడా, సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ విధంగానే పనిచేస్తున్నాయి. దాంట్లో అగ్రగామిగా కృష్ణా జిల్లాలో 425 సొసైటీలతో 57 బ్రాంచులతో, మరి 57 బ్రాంచుల్లో కూడా 600 రమారమి పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ బేసిస్ కానీ 600 పైన ఉద్యోగస్తులతో మరి ఈ విధంగా 10,900 కోట్లు పైబడి టర్నోవర్తో ఉన్న సంస్థ ఏదైనా ఉందంటే మరి కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాత్రమే అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2022-23 సంవత్సరానికి టర్నోవర్లో కానీ పనితనంలో కానీ బ్రహ్మాండమైన రైతుల కోసం అన్ని యొక్క ప్రోడక్ట్స్, ఉదాహరణకు తీసుకుంటే రైతు నేస్తం అవ్వచ్చు, కర్షక మిత్ర అవ్వచ్చు, ఎల్టీ ఎస్టీ లోన్లు అవ్వచ్చు, అదేవిధంగా వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవ్వచ్చు, గృహాలు కొనుగోలు చేసుకోవడానికి అవ్వచ్చు, గృహాలని మార్ట్గేజ్ చేసి వ్యక్తిగత అవసరాలకి వాడుకోవడానికి అవ్వచ్చు, అదేవిధంగా బంగారం మీద రుణాలు ఇవ్వడానికి అవ్వచ్చు, అదేవిధంగా ఏటీఎంలు, మరి మా యొక్క బ్రాంచుల్లో ఏటీఎంస్ అవ్వచ్చు, మైక్రో ఏటీఎంస్ అవ్వచ్చు, అదేవిధంగా కంప్యూటరైజేషన్లో కూడా 57 బ్రాంచుల్లో కూడా పూర్తి టోటల్గా కంప్యూటరైజేషన్తో మరి బ్రహ్మాండంగా కూడా టెక్నాలజీలో కూడా ముందుకెళ్తూ మరి టీసీఎస్ లాంటి సంస్థలతో ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటని ఒక ఆలోచన చేస్తే మాత్రం గతంలో కేంద్రంలో ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థని బలోపేతం ఎలా చేయాలి, పునారిల్లిపోతున్నదనే దాంట్లో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో
కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్వామినాథన్ కమిటీ యొక్క రిపోర్ట్ల మేరకు కేంద్రంలో 14,000 కోట్ల పైబడి అన్ని రాష్ట్రాల్లో కూడా సహకారం రంగంలోకి వారికి మరి సహాయం చేస్తే దాంట్లో ప్రోద్బలంగా దాన్ని వెంటనే అమలుపరిచింది గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి టైంలో కేంద్ర వాటా 900 కోట్లకి 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోఆపరేటివ్ రంగానికి వారు ఆసరాగా నిలిచారన్నమాట. రైతులకు ఆసరాగా నిలిచారు. వారి యొక్క ప్రాజెక్టులతో తీసుకుని మేము టెక్నాలజీ పరంగా కూడా ముందుంటూ బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ఏదైతే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయో, జాతీయ బ్యాంకులు ఉన్నాయో, ఆ జాతీయ బ్యాంకులతో కంటే కూడా మెరుగైన సేవలు కాకుండా వడ్డీ రేట్లు కూడా డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు కూడా అధిక వడ్డీ ఇస్తున్నాము డిపాజిట్లు కూడా. మరి అలాంటి పరిస్థితుల్లో జాతీయ బ్యాంకులు కంటే ఎక్కువ పనితనం చేస్తున్న నేపథ్యంలో మేమైతే ముఖ్యంగా అందరికీ కూడా విన్నవించేది ఏంటంటే, ఒక నానుడి కేవలం కోఆపరేటివ్ బ్యాంక్ అంటే, కోఆపరేటివ్ సొసైటీ అంటే రైతుల కోసం మాత్రమే పనిచేసేది, రైతుల కోసం మాత్రమే పనిచేస్తుంది. రైతులకు అప్పించడానికి, పంటల మీద పంట రుణం ఇవ్వటానికి, అదేవిధంగా దీర్ఘకాలిక రుణాలు ఇవ్వటానికి, వారికి భూముల మీద అప్పు ఇవ్వటానికి మాత్రమే ఉందని ఒక నానుడి ఉంది. దాన్ని దయచేసి అందరూ కూడా, ప్రజలు కానీ మరి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కృష్ణా జిల్లా, మరి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిందే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి 2,000 కోట్ల పైబడి మరి బారోయింగ్ నాబార్డు ద్వారా కానీ, మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ, మరి ఆప్కాబ్కి మరి రుణాలు ఇప్పిస్తూ అక్కడి నుంచి బారోయింగ్స్ ద్వారా ఆప్కాబ్కి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకి కూడా బారోయింగ్స్ ద్వారా వీటిని బలోపేతం చేయటం మూలానే, సొసైటీలను కూడా బలోపేతం చేయటం మూలానే, తద్వారా మరి ఈ 3 అంచెల వ్యవస్థ ఆప్కాబు, జిల్లా బ్యాంక్స్, అదేవిధంగా సొసైటీలు, ఈ 3 కూడా అనుసంధానంతో చక్కగా మరి వ్యాపారం చేయడం మూలాన, ఇన్ని ప్రోడక్ట్స్ ఉండడం మూలాన వీటన్నిటినీ కూడా సకాలంలో రైతులకి ఏ పంటకి ఆ పంటకి మేము రుణాలు ఇస్తూ, వారి వ్యక్తిగతంగా కూడా వారి కుటుంబాల్లో ఉన్న పిల్లలకి చదువుకోవడానికి కానీ, లేకపోతే వారు వ్యవసాయం చేసేవారైతే వ్యవసాయ రుణాలు కానీ, మరి యంత్రాలు కానీ, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ విభాగాలకు సంబంధించి పాడి పశు సంపదను కానీ, మరి లోన్లు, వ్యక్తిగత లోన్లు కానీ, మరి ఉపాధి లోన్లు కానీ, చేయూత కానీ, ఇవన్నీ ఇవ్వడం జరిగిందనమాట. వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కట్ అవుతుంది, మా పంట రుణం పంట నష్టపోయినప్పుడు ఎందుకు ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు అని మేము రైతులు మా దృష్టి తేవటం, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మేము జిల్లా పరిషత్తులోనూ పై స్థాయిలో కూడా అడిగేవాళ్ళం. కానీ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ₹1 కూడా ఇన్సూరెన్స్ గతంలో ఇవ్వని పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్సూరెన్స్ అనేది చక్కగా పంట నష్టపోయిన దానికి, అది గ్రామాల్లో అవ్వచ్చు, మండలాల యూనిట్ అవ్వచ్చు, జిల్లా అవ్వచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆయన ₹1 ఇన్సూరెన్స్ మమ్మల్ని కట్టించి, రైతులను కట్టించి, మిగతా మొత్తం ఇన్సూరెన్స్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరాంచే విధంగా చేసిన నిర్ణయం నవ్వుతో నా భవిష్యత్ అనమాట. దాని మూలానే ఇవాళ ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏ పంట కాలం నష్టపోతే ఆ పంట నష్టపరిహారాలు కూడా అదే పంట కాలం వెళ్ళే లోపే మరి నష్టపరిహారాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ రైతులంతా కూడా వ్యవసాయాన్ని పండుగ చేసే విధానంలో ఏదైతే వ్యవసాయ శాఖని, అదేవిధంగా మార్కెట్ని, అదేవిధంగా కోఆపరేటివ్ వ్యవస్థని, వీటన్నిటిని